మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఒక మంచి స్పీచ్ ఇవ్వడం జరిగింది మూసీ నది పైన. దయచేసి నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు మూసీ నది గురించి, అక్కడ ఉన్న పౌరసత్వం గురించి, అక్కడ ఉన్న మంచి అంటే గొప్పతనం గురించి మీరు ఎంతో గొప్పగా వర్ణించారు. నల్గొండ ప్రజలు, అలాగే నిజాం వాళ్ళు, రజాకార్లని రకరకాలుగా మీరు అంత మంచిగా ఎంతో మంచి గొప్ప స్పీచ్ ఇచ్చారు. కానీ మీరు అనుకున్నది ఒకటే, మూసీ రివర్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. సో దాన్ని నీట్గా చేసి దాని ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను. గంగా నది మూసీలో కలిపినప్పుడు మూసీ నది వెళ్ళి మళ్ళీ కృష్ణానదిలో కలుస్తుంది కదా. అలా కలవడం వల్ల మళ్ళీ ఇంతకుముందు విజయవాడ ఖమ్మం ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా మొత్తం మునిగిపోయింది. అక్కడ కృష్ణానది సగం మునిగిపోయి, అక్కడ వచ్చిన లేక్ కూడా మునిగిపోయి చాలా ఇబ్బందికరంగా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడడం జరిగింది. అదంతా మనం చూసాం. సో ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల ఇంకా వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి ఏదైనా మళ్ళీ క్లౌడ్ బస్ట్ అవ్వడం కానీ, లేదంటే ఇంకా బాగా భారీ వర్షాలు పడడం కానీ, వాతావరణంలో మార్పులు వస్తే అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు తీసుకున్న చర్యలలో, మీరు తీసుకున్న మంచి పనులలో మేము అందరం రెస్పెక్ట్ చేస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు దీన్ని కరెక్ట్గా నీట్గా ముందుకు తీసుకెళ్ళమని చెప్పి కోరుతున్నాను.